ఒక కోడి, 2 కోడిగుడ్లు, 2 నిమ్మకాయలు, ఇంత పసుపు, ఇన్ని బియ్యం. అబ్బా! మామూలుగా అయితే ఇప్పుడు చెప్పిన వస్తువులతోటి కమ్మటి కోడి కూర వండుకొని, అల్లింత నిమ్మకాయ రసం పిండుకొని, గుడ్లు ఉడకబెట్టుకొని, అన్నం వండుకొని తింటే అబ్బా! పొట్ట చెక్కలయ్యేదాకా తినొచ్చు కదా నోళ్ళ. కానీ అదే కోడి, అవే గుడ్లు, అవే నిమ్మకాయలు, అవే బియ్యం గిడ గానొస్తే ఎట్లా గజ్జున వణుకుతున్నారో చూడుర్రి జనాలు. ఓ కోడి, కోడిగుడ్లు, నిమ్మకాయలు, పసుపు, బియ్యం. మామూలుగా అయితే ఇవన్నీ మనం తినే వస్తువులే. కానీ ఇట్లా పూజలు చేసినట్టు షటర్ ముంగట పేర్చి పెట్టేటాళ్లకు చూసి గజ్జున వణుకుతున్నారట ఈ షటర్ ఓనరోళ్ళు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కేంద్రంలో ఉన్న పోచిరెడ్డి అనేట ఆయన ఇల్లటిది. ఇగో ఎవడో పనికిమాలోడు మొన్న ఐతారం అద్దుమ రాత్రి ముసుగు కప్పుకొని వచ్చి ఇట్లా పెట్టిపోయినట. ఇంతకు వచ్చినోడు మంత్రగాడో ఈ దుగ్నం ఓనర్ పోసిరెడ్డి మీద పగ పెట్టుకున్నాడో పాలేడో పగ పెట్టుకున్నోళ్ళు పంపినోడో. మరి ఇట్లా చేసిన మంత్రాలకు చింతకాయలు రాలేదుంటే పని పాటలు బంద్ పెట్టి అందరు మంత్రాలేంట వాడికి శుద్ర పూజలు చేపిద్దురు కదా. ఏం మనుషులోరా నాయన. భూగ్రహం దాటి బయట గ్రహాల మీద ఏమున్నదో తెలుసుకునే పనులే పడుకుంటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి దూసుకపోతున్న ఈ కాలంలో ఇంకా ఎనుకటి మంత్రాలను నమ్ముతున్నారంటే మీకంటే బాయిలున్న కప్పలు బెటర్ ఏమో అనిపిస్తుందట చదువుకున్న చాలా మందికి. ఓ పోసిరెడ్డి అన్న, నువ్వెవలో గాని ఆ కోడి ఎట్లయినా పనికిరాదు గాని కుదిరితే ఆడు పెట్టిన ఆ కోడి గుడ్లను తీసుకొని కమ్మగా ఎంపుకొని తిను, నిమ్మకాయతో షర్బత్ చేసుకొని దాగు. నెక్స్ట్ టైం మళ్ళీ ఏమైనా పెట్టినా అదే పని చెయ్యి. ఏడికైతే ఆడికాయ. భయపడేటోళ్ళనే భయపెట్టిస్తారు బద్మాషోళ్ళు. గా ముచ్చట తెలుసుకుంటే మంచిగా.